హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద జీవించి ఉండాలంటే నీరు చాలా అవసరం అవుతుంది. కానీ మనం నీటి గురించి ఆలోచించినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. అందుకు కారణం నీటిలో శ్వాస ఆడదు అని మాత్రమే కాదు, నీరు చాలా చల్లగా మరియు లోతుగా ఉంటుంది. అలాగే నీటిలో బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా కష్టం అవుతుంది. సాధారణంగా మనుషులు భూమి మీద జీవించడానికి జన్మించారు, కానీ మనకి కొత్త విషయాల్ని ప్రయత్నించాలి అనే ఉత్సాహం ఉంటుంది. అందుకే మనలో ఉన్న కొందరు ధైర్యవంతులు కొత్త వాటిని తెలుసుకునేందుకు నదులు, సముద్రాల్లో వెతుకుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు కనిపెట్టిన వాటిని చూసి మన కళ్ళని మనమే నమ్మలేకపోతాం. వాటిలో లభించిన అలాంటి 10 భయానక వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందులో నెంబర్ 10 జైంట్ మెటల్ స్ట్రక్చర్. ఈ ఇమేజ్లో మీరు ఒక పెద్ద మెటల్ స్ట్రక్చర్ను చూడొచ్చు. ఇది చూడడానికి మనుషులు తయారు చేసిన వస్తువులాగే అనిపిస్తుంది. ఏదో ఒక స్పేస్ షిప్ నుంచి విడిపోయిన భాగంగా కనిపిస్తోంది. ఇది మెటల్తో తయారైన వస్తువులాగే అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మన సముద్రం లోపల ఏం చేస్తోంది? ఈ వస్తువు సముద్రం లోపలికి ఎలా వచ్చింది? దీనికి జవాబు ఎవరి దగ్గర కూడా లేదు. అండర్ వాటర్ అనే హాలీవుడ్ మూవీకి సంబంధించిన ఫోటో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేశారు అని మరికొందరు అంటున్నారు. ఏమో, వీళ్ళు చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. కానీ ఈ స్ట్రక్చర్ మాత్రం కొంచెం భయంకరంగానే ఉంది. నెంబర్ 9 ద లాస్ట్ షూస్ ఆఫ్ టైటానిక్. టైటానిక్ దుర్ఘటన గురించి మనందరికీ బాగా తెలుసు. ఏప్రిల్ 15, 1912న ఈ అందమైన షిప్ ఒక మంచు కొండను ఢీకొని నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. షిప్లో ఉన్న మొత్తం ప్యాసింజర్స్లో సగం కంటే ఎక్కువ మంది ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ లైఫ్ బోట్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల మిగతా ప్యాసింజర్స్ అందరూ నీటిలో మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటన జరిగి 100 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ కూడా మూవీస్ మరియు మీడియాలో టైటానిక్ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. 1980లో మొట్టమొదటిసారిగా టైటానిక్ షిప్ను కనిపెట్టారు. ఆ తర్వాత నుంచి చాలాసార్లు సముద్రపు అడుగున ఉన్న టైటానిక్ దగ్గరికి చాలా మంది వెళ్ళొచ్చారు. అలా చేస్తున్న సమయంలోనే లెదర్తో తయారైన 100 జతల షూస్ టైటానిక్లో దొరికాయి. ఆ భయంకర దుర్ఘటనలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు అనడానికి ఈ 100 జతల షూలే ఆధారం అవుతాయి. నంబర్ 8 యాంటీ ఖైతెరా మెకానిజం. 1901వ సంవత్సరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైన ఒక రోమన్ ఐరిష్ షిప్ గ్రీన్లాండ్ ఆఫ్ యాంటీ ఖైతెరాలో కనుగొనబడింది. పురాతత్వ శాఖ దీని మీద పరిశోధనలు చేశాక వాళ్ళు ఆశ్చర్యపోయారు. వారికి ఒక చక్రం ఆకారంలో ఉన్న విచిత్రమైన వస్తువు దొరికింది. ఆ వస్తువు మీద సోలార్ ప్యానెల్ పెట్టి ఉంది. అది చూడ్డానికి ప్రాచీన కాలంలో వాడిన కంప్యూటర్ లాగా కనిపించింది. దీనికి యాంటీ ఖైతెరా మెకానిజం అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొదటి కంప్యూటర్ అని చాలా మంది అంటూ ఉన్నారు. వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి దీన్ని కనిపెట్టుంటారు అని చాలా మంది భావిస్తున్నారు. అంతేకాదు ప్రాచీన కాలంలో విధి గురించి తెలుసుకోవడానికి కూడా ఈ మెషిన్ ఉపయోగించేవాళ్ళని అంటున్నారు. అప్పటి సమయానుసారం యాంటీ ఖైతెరా మెకానిజం ఎంత అడ్వాన్స్డ్ అంటే 1500 సంవత్సరాల వరకు ఈ మెషిన్ని పక్కన పెట్టగలిగే టెక్నాలజీ కనిపెట్టబడలేదు. నెంబర్ 7 ప్యాలెస్ ఆఫ్ క్లియోపాట్రా. సంకిన్ సిటీ కనుగొన్నప్పటి నుంచి చాలా భయంకరంగా ఉండేది. ఎందుకంటే ఈ నగరంలో చాలా భయంకర సంఘటన జరిగింది. నిజానికి ఈ నగరం భూమి మీద ఉండాలి, కానీ ఎన్నో ప్రళయాలు సంభవించడం వల్ల సముద్రం లోపల మునిగిపోయింది. 1998లో మైరైన్ ఆర్కియాలజిస్టుల టీం ఈజిప్ట్కి చెందిన మహారాణి క్లియోపాట్రా మహాల్ను వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ మహల్ సంకిన్ ద్వీపంలో ఒక భాగంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ మహల్ నీటిలో 16 అడుగుల లోతులో ఉంది. కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ నీటిలో సమాధి అయిపోయింది. సముద్రపు లోతుల్లో మహారాణి యొక్క ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో పురాతన నగరాలు నీటిలో సమాధి అయ్యాయి. అట్లాంటిస్ మహానగరం కూడా అదే విధంగా నీటిలో ఉండిపోయింది. దాన్ని కూడా తొందరలోనే కనిపెట్టొచ్చు. నంబర్ 6 ద సంకన్ స్కల్ప్చర్. కరేబియన్ యొక్క కోస్ట్ ఆఫ్ గ్రనడాలో ఎన్నో భయానక బొమ్మలు దొరికాయి. బ్రిటిషర్స్కి చెందిన ఒక మూర్తికారుడు వీటిని నీటిలో పెట్టినట్లు చెప్పుకుంటారు. ఇవి కూడా చూడ్డానికి ఎవరో కావాలని నీటిలో పెట్టినట్లు కనిపిస్తాయి, కానీ ఇవి చూడ్డానికి భయంకరంగా ఉంటాయి. ఇక్కడున్న విగ్రహాల్లో 26 మంది కనిపిస్తారు. వాళ్ళందరూ చేతులు పట్టుకుని నిల్చుని ఉంటారు. అలాంటివే ఇంకో 18 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి వాటి మధ్య కూర్చుని ఉన్నాయి. ఈ విగ్రహాలు చూడ్డానికి ప్రాణం ఉన్నవారిలాగే కనిపిస్తాయి. నెంబర్ 5 అండర్ వాటర్ ఫాసిల్ గ్రేవ్యార్డ్. 2015లో గ్యాస్కెట్ యొక్క సముద్ర గుహలో ఒక గ్రేవ్యార్డ్ దొరికింది. దాంట్లో ఎన్నో ఫాసిల్స్ ఉన్నాయి. అక్కడ ఎన్నో జీవుల ఎముకలు దొరికాయి. వీటి మీద పరిశోధన చేశాక ఈ ఫాసిల్స్ చాలా పురాతన జీవులకు సంబంధించినవని తేలింది. ఆ జీవుల ఆకారంలో డైనోసార్ల లాగా ఉన్నాయి. అందుకే అవి చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి. నెంబర్ 4 లేక్ మిషన్ మొనలిత్. 2007లో అమెరికా, కెనడాలో ఉన్న లేక్ మిషిగన్లో ఆర్కియాలజిస్టులు విచిత్రమైన మరియు భయంకరమైన ఒక పదార్థాన్ని చూశారు. దానికి సంకిన్ మొనలిత్ అని పేరు పెట్టారు. ఇది దాదాపు 10,000 సంవత్సరాల పురాతనమైంది. ఆర్కియాలజిస్టుల ప్రకారం ఇది బ్రిటన్ యొక్క స్టోన్ హెంజ్కి సమానం అవుతుంది. ఈ రాళ్లలో ఒక దాని మీద ఏనుగు లాంటి ఒక ఆకారం ఉంది. అంటే ఆ మొనలిత్ ఐస్ ఏజ్కి చెందినదై ఉంటుంది. దీని ద్వారా నార్త్ అమెరికాలో నివసించిన ప్రజల జీవన విధానం గురించి తెలుసుకోవచ్చు.
నెంబర్ 3 బిమినీ రోడ్. బహమాస్కి ఉత్తర భాగాన ఉన్న బిమినీ ఐలాండ్ దగ్గర రాళ్లతో తయారైన బిమినీ అనే రోడ్ నీటిలో ఉంది. ఈ రోడ్డు నేరుగా సగం మైల్ వరకు పొడవు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం స్టోన్ బ్లాక్స్తో తయారై ఉంటుంది. 1968లో ఈ బిమినీ రోడ్ని కనిపెట్టారు. దీన్ని మనుషులే నిర్మించి ఉంటారని సైంటిస్టులు భావిస్తున్నారు. అలాగే అది దాదాపుగా 3000 సంవత్సరాల పురాతనమైంది అని అంటున్నారు. ఒకానొక సమయంలో ఈ రోడ్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ వరకు వెళ్లేది అని కొందరు అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. నెంబర్ 2 పాలిటిక్స్ అనార్మలీ. స్టార్ వార్ మిలీనియం ఫాల్కన్ షిప్లో ఉన్న ఒక యూఎఫ్ఓ పాలిటిక్స్లో దొరికింది. అది 2012లో బయటపడింది. ప్రొఫెషనల్ డైవింగ్ టీమ్ మెంబర్స్ సముద్రం లోపల 255 అడుగుల లోతులో ఒక విచిత్రమైన వస్తువును చూశారు. ఆ వస్తువు 60 అడుగుల పొడవు, 10 నుంచి 13 అడుగుల ఎత్తు ఉంది. ఈ వస్తువుకు 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు తమ దగ్గర ఉన్న మెషిన్లు పనిచేయడం ఆగిపోయాయని డైవర్స్ చెప్పారు. ఆ వస్తువు దాదాపు 140,000 పురాతనమైంది అని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు. చాలా మంది దీన్ని యూఎఫ్ఓగా భావిస్తున్నారు. ఇక నంబర్ 1 క్రిప్టిక్ స్టాట్యూ. కొందరు వ్యక్తులు రష్యాలో ఉన్న యూరాల్ మౌంటైన్స్లో బంగారాన్ని వెతుకుతున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక విచిత్రమైన స్ట్రక్చర్ దొరికింది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది ఒక చెక్క స్టాట్యూ. దాదాపు 9 అడుగుల పొడవు ఉంది. ఈ స్టాట్యూ 13,000 అడుగుల లోతులో దొరికింది. ఈ చెక్క బొమ్మ దాదాపుగా 11,600 సంవత్సరాల పురాతనమైంది అని రీసెర్చ్లో తేలింది. ఈ చెక్క బొమ్మ విరిగిపోయింది. ఒకవేళ ఇది విరక్కుండా తిన్నగా ఉంటే దాదాపు 17 అడుగుల పొడవు ఉండేది. ఎన్నో రహస్యమైన విషయాలు ఈ చెక్క బొమ్మ ద్వారా దొరికాయి. పురాతన కాలంలో ప్రజలు ఏదో ఒక గుప్త సందేశాన్ని రహస్యంగా ఉంచడానికి ఈ బొమ్మని భూమిలో పాతి పెట్టుంటారని కొందరు భావిస్తున్నారు. మరి ఈ రహస్యాలు మీకెలా అనిపించాయో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.